జనరల్‌గా ఈ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వీటి నుంచి మనీ కావాలి అని చెప్పేసేసి అకౌంట్ నంబర్ పంపియడము, ఫోన్ నంబర్స్ పంపియడం చేస్తున్నారు. అసలు అవి ఎట్లా జరుగుతున్నాయండి? అయితే ఇప్పుడు ఈ ఫేస్‌బుక్ అనేది కొన్ని కోట్ల మంది వాడుతున్నారు. హ్మ్. అందులో కొన్ని లక్షల మంది కూడా దాన్ని కరెక్ట్‌గా వాడడం తెలియట్లేదు. హ్మ్. అంటే మన అకౌంట్‌ను ప్రైవేట్ సెట్టింగ్స్ పెట్టుకోవట్లేదు. హ్మ్. మన డీపీని, మన ప్రొఫైల్ పిక్‌ని ఎవడైనా డౌన్‌లోడ్ చేసుకునే ఆఫర్ ఇస్తున్నాం. మన అకౌంట్‌ను పబ్లిక్ పెట్టకుండా ప్రైవేట్ పెట్టకుండా పబ్లిక్ పెడుతున్నాం. సో, మన పేరు పెట్టి ఎవడైనా మన అకౌంట్‌లోకి యాక్సెస్ చేసుకోవచ్చు. మన ఫోటోస్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క 4 ఫోటోస్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. మీ యొక్క డీపీ తీసుకున్నాను. ఆ ఫోటోస్ తోటి ఇంకోటి సేమ్ పేరుతోటి ఇంకో అకౌంట్ చేసినాం. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో సేమ్ పేరుతోటి కొన్ని 100 అకౌంట్లైనా ఓపెన్ చేయొచ్చు. అవును. దానికి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే యూజర్ ఐడీ బ్యాక్ ఎండ్‌లో కనిపించే యూజర్ ఐడీ చేంజ్ ఉండాలి తప్ప, పైన కనిపించే పేరు అదే అని 100 సార్లు పెట్టుకున్నా హ్మ్. అదేం అబ్జెక్షన్ చెప్పదు. ఎందుకంటే యూజర్ ఐడీ చేంజ్ ఉంటే చాలనుకుంటది. అలా రాగానే మీ ఫ్రెండ్‌కు మెయిల్ పెట్టేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగానే మీ ఫ్రెండ్ అరే నిజమే కావచ్చు అనుకోని యాక్సెస్ తీసుకో హ్మ్. మీ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేయడం. నాకు ఎమర్జెన్సీలో ఉన్నాను డబ్బులు పంపియనంటే కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా! నిజంగా నా ఫ్రెండు డబ్బులు అడిగితే వాట్సాప్‌లో ఎందుకు పెడతాడు? లేకపోతే ఫేస్‌బుక్‌లో ఎందుకు అడుగుతాడు? డైరెక్ట్ ఫోన్ చేస్తాడు కదా! ఒకవేళ డబ్బులు అడిగినప్పుడు నువ్వు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడు. ఏమైందని అడిగితే చెప్తారు కదా మీ ఫ్రెండ్. అవును. ఇవి చెప్పకుండా, ఇవి చేయకుండా మనం నిజమే కావచ్చు అని డబ్బులు పంపిస్తే ప్రాబ్లమ్ అవుతది. ఇక్కడ ఎవరిదైతే అకౌంట్ హ్యాక్ అయినప్పుడు ఆయనది కూడా తప్పుంది. ఎందుకంటే హ్మ్. ఆయన ప్రైవేట్‌లో పెట్టుకోలేడు. సెట్టింగ్స్ సెట్ చేసుకోలేడు. ఎవడంటే వాడు డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చిండు. దానివల్ల ఆయన్నే మిస్టేక్ చేసిండు. హ్మ్. అండ్ ఎవరైతే డబ్బులు పంపిండో మొన్ననే ఈ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ అయింది? ఆ ఎఫ్‌బీ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ అయింది? దానికి ఫ్రెండ్స్ ఎంతమంది ఉర్రు? మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? ఏం హ్మ్. చెక్ చేసుకోకుండా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ వాట్సాప్‌లో ఈ మధ్య అది ఫేస్‌బుక్‌ది అది ఎక్స్‌పైర్ అయిపోయింది వాస్తవానికి. హ్మ్. ఇప్పుడు వాట్సాప్‌లో జరుగుతుంది. మీ యొక్క ఫోటో తీసుకొని వాట్సాప్ డీపీ పెట్టుకొని మీకు కమ్యూనికేట్ చేస్తున్నాడు. నిజమే కావచ్చు అనుకోని మనం రెస్పాండ్ ఇది అవుతున్నాం. చేస్తున్నాం. హ్మ్. అట్లా జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఫ్రెండ్ నిజంగా అంటే ఆయనకు పర్సనల్‌గా ఫోన్ చేసి మాట్లాడి ఆయనకు డబ్బులు ఇస్తే సేఫ్ అయితది గానీ, ఇట్లా పంపించినంక మనం ఏం చేయలేం. అంటే ఇట్లాంటి కేసెస్ మీ దగ్గరికి ఏమన్నా వచ్చినాయా? ఎందుకంటే వాళ్ళు అంత ధైర్యంగా ఒక నంబర్ ఇస్తున్నారు, అకౌంట్ నంబర్ వస్తున్నాయి. ఇస్తున్నారు. అయితే అవన్నీ ఎట్లా? యాక్చువల్‌గా ఏమైతుందంటే వాళ్ళు అకౌంట్ నంబర్ ఇచ్చినప్పుడు అకౌంట్ నంబర్ వాడిది కాకుండా థర్డ్ పార్టీది ఇస్తారు. ఆ థర్డ్ పార్టీ ఏందంటే రైల్వే స్టేషన్‌లో వెళ్తున్నారు. లేకపోతే ఎక్కడనో ఫుల్ క్రౌడ్ ఉండే ప్లేస్‌లోకెళ్ళిర్రు. లేకపోతే వైన్స్ దగ్గర అక్కడికి పోయినప్పుడు వాడేమో తాగుబోతున్నాడు వానికి ఏం లేనోడిని పట్టుకొని, అరే నీ పేరు మీద అకౌంట్ తీసుకొని అకౌంట్ ఇస్తే నీకు 2000 ఇస్తామన్నారనుకో. ఓకే. అకౌంట్ తీస్తాడు. వాడి క్రెడెన్షియల్ అన్నీ వీడికి ఇస్తాడు. వీడు హ్మ్. ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తాడు. మనం హ్మ్. ఇన్వెస్టిగేషన్‌లో పోతే వీడే దొరుకుతాడు. వీడు ఓకే. యూజ్‌లెస్. ఫోన్ నంబర్ కూడా ఆల్రెడీ యాక్టివేట్ అయిన సిమ్ కార్డ్స్ కొనుక్కుంటాం. ఆ సిమ్ హ్మ్. కార్డ్ ఎవడి పేరు ఉంటే ఎక్స్ అనేటోడి పేరు ఉంటది. నేరం చేసేటోడు జెడ్. మన ఇన్వెస్టిగేషన్‌లో ఎక్స్ దగ్గరికే పోతున్నాం. హ్మ్. మళ్ళా జెడ్ దగ్గర పోయేలోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. అందుకే వాడు నేను దొరకనే కాన్ఫిడెంట్ తోటి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాను. అంటే కాబట్టి మీ వరకొచ్చినటువంటి కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ వీటికి సంబంధించినవి ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు మనకు సైబర్ క్రైమ్స్ ఇట్లా జరిగింది, ఇట్లా పట్టుకున్నామని చెప్తే సైబర్ అఫెండర్స్ ఎక్కువ అలర్ట్ అవ్వడానికి అలర్ట్ అవ్వడానికి అవకాశం స్కోప్. మనం ఉంటది. ఎంతవరకు పబ్లిక్‌కి ఎంతవరకు అవసరం? వాళ్ళు ఏ రకంగా హ్మ్. సేవ్ చేసుకోవాలని చెప్తాం. మనకు చాలామంది ఫ్రెండ్స్ గాని వాళ్ళు ఫోన్ చేసినా, ఎవరు చేసినా అన్న డబ్బులు పోయినాయి ఏం చేయాలని అడుగుతారు గానీ, హ్మ్. డబ్బులు పోకుండా ఏం చేయాలన్నా ఎవడు అడగడు. అవును. పోయినప్పుడే గుర్తొస్తారు. నేరం జరిగినాక మోసపోయినాక అన్నా అని ఫోన్ చేస్తాడు గానీ, హ్మ్. ముందుగా ఎట్లా చేయాలని ఎవ్వరు అడగరు. హ్మ్. దీనివల్ల ఎక్కువ జరుగుతుంది. ఎంత క్లోజ్ ఫ్రెండ్ ఉన్నా గూడా మనం ఇన్ని వీడియోస్ చేస్తున్నాం సైబర్ క్రైమ్స్ అవేర్‌నెస్. హ్మ్. ఆ వీడియోస్ దాదాపు అందరికి పర్సనల్‌గా షేర్ చేస్తాం. ఆ వీడియో వాడు చూడడు. హ్మ్. కానీ అప్పుడే గుడ్ అంటాడు. బాగుందంటాడు. నేను వీడియో పెట్టిన వీడియో 5 మినిట్స్ వీడియో ఉంటది. హ్మ్. వాడు 30 సెకండ్స్‌కే వెరీ గుడ్ అనంటే వాడు ఎక్కడ వీడియో చూసిండు? చూడలేదు అని అర్థం. చూడలేదు. హ్మ్. వాడు చూడడు గానీ స్టేటస్ పెట్టేస్తాడు. హ్మ్. నేను స్టేటస్ కూడా పెట్టినా మళ్ళీ. అరే నువ్వు చూడురా బాబు ముందు. హ్మ్. నువ్వు చూడు. దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ నీకు తెలుసుకో. నీకు ఐడియా వచ్చినాక వేరే వాళ్ళకి షేర్ చెయి. ఎవ్వడు షేర్ చేయడు. మళ్ళా మనం ఎవరికైతే ఫ్రెండ్‌కి పంపుతాం వాడే 1 వీక్ మళ్ళీ తర్వాత ఫోను చేసి సేమ్ డబ్బులు పోయినాయని అదే సబ్జెక్ట్‌లో ఫోన్ చేస్తాడు. హ్మ్. అరే ఇట్లా అయిందంటే, అరే అవునా అంటాడు. అట్లా డబ్బులు పోయినాయి కంప్లెయింట్ చేయాలంటే అట్లా ఈ నంబర్ కంప్లెయింట్ అంటే లేదు లేదు నువ్వే చేసి చెప్పవా? నా హ్మ్. తరపున నువ్వే కంప్లెయింట్ చేయవా? నువ్వే ఆన్‌లైన్‌లో కంప్లెయింట్ చేయవా? అంటే ఆహ్, వ్యవస్థ ఎట్లయిపోయిందంటే మోసపోయినంకనే రెస్పాండ్ అవుతుర్రు గానీ మోసపోకుండా జాగ్రత్త పడంటే రెస్పాండ్ అవ్వట్లేదు. హ్మ్. దీని ద్వారానే ఎక్కువ జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్స్‌ని అరికట్టగలిగేది కేవలం ప్రివెన్షన్ ద్వారానే. దాని ఓకే. మీద మనం క్రైమ్ ఫ్రీ ఇండియా యూట్యూబ్ ఛానల్ యొక్క ట్యాగ్‌లైన్ అది. అవగాహన పెంచుకో, నిన్ను నువ్వు కాపాడుకో. ఓకే. సైబర్ క్రైమ్స్ నువ్వు అవగాహన పెంచుకుంటే నిన్ను నువ్వు కాపాడుకుంటావు. నీకెవరు ఆటోమేటిక్‌గా కాపాడాల్సిన సేఫ్ అవసరం జోన్‌లో లేదు. ఉన్నట్టు. అట్లా మనకు ఏదైనా కొత్త రకమైన నేరం జరగగానే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇది ఎట్లా జరుగుతుంది? ఎట్లా సేవ్ కావాలని మేము వీడియోస్ చేస్తున్నాం. హ్మ్. ఆ వీడియో వాడు చూసినప్పుడు వానికి ఎట్లా సేవ్ కావాలో తెలిసిపోతది. హ్మ్. ఇంకోటి డబ్బులు పోగానే చాలామంది ఫోన్ చేస్తారు. అన్న డబ్బులు పోయినాయి ఏం చేయాలి? 100 సార్లు కొన్ని వేల సార్లు చెప్పినాం. సైబర్ క్రైమ్స్‌లో మోసపోతే 1930కి కాల్ చేయండి. ఓకే. సింపుల్ 4 డిజిట్ నంబర్ గుర్తుపెట్టుకోకుండా మళ్ళీ మనకు ఫోన్ చేసి ఏం చేయాలంటే హ్మ్. ఇది అందరికీ నోటెడ్ అయిపోలే.
పోలీస్ అనగానే 100 ఎట్లా ఎమర్జెన్సీ గుర్తుపెట్టుకుంటామో సైబర్ క్రైమ్స్ అనగానే 1930 అని చెప్పుకోండి. వ్యూవర్స్ కూడా చూసే వాళ్ళందరూ కూడా ఇది చూసి వదిలేయకుండా మీ ఫోన్లో 1930ను సేవ్ చేసుకోండి. గుర్తుకుంటుంది కదా అనుకుంటే కష్టం. ఎప్పుడో ఎమర్జెన్సీలో రాత్రి 2 గంటలకు 3 గంటలకు మీకే జరిగింది అనుకో, ఆ 3 గంటలకు ఎవరికి ఫోన్ చేయలేరు, మీకు అది గుర్తుకు రాదు. మీ ఫోన్లో 1930 సైబర్ క్రైమ్స్ హెల్ప్ లైన్ నెంబర్ అని సేవ్ చేసుకోండి, నష్టం లేదు కదా. అవును, ఒక కాంటాక్ట్ ఎప్పుడైనా నువ్వు చేయొచ్చు, ఎవరైనా అడిగినా నువ్వు చెప్పగలుగుతావు. ఇది చేస్తే బెస్ట్. ఇంకోటి ఏంటంటే 1930 చేస్తే ఏం జరుగుతుంది అని చాలామందికి కొంచెం భ్రమలో ఉంటారు. అంటే వాళ్ళకి ఏం జరగదులే, వీళ్ళు రెస్పాండ్ కాదులే అంటే రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి. మీకు సింపుల్గా 1930కి కాల్ చేసి ఏం జరుగుతుందో చెప్తాను. ఇది నేషనల్ వైడ్ హెల్ప్ లైన్ నెంబర్. ఓకే, ఇండియాలో ఎక్కడి నుంచి అయినా 1930 అంటే ఇది డబ్బులు పోయిన వాళ్ళకి, డబ్బులు పోయిన వాళ్ళకి 1930 కాల్ చేయడం ఫస్ట్ ఢిల్లీకి సెంట్రల్ బేస్డ్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ఇది ఏ స్టేట్ నుంచి వాళ్ళు ఫోన్ చేశారో వాళ్ళ లొకేషన్ బేస్ చేసుకొని ఆ కన్సర్న్ స్టేట్కు పంపిస్తారు. ఆ స్టేట్లో ఉండే వాళ్ళు ఆ స్టేట్లో ఉండే ప్రతి ఒక్కరు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి చేస్తే ఆ కాల్ రిసీవ్ చేసుకునేది మా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన స్టాఫే. వాళ్ళు స్పష్టమైన తెలుగులో, హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఒకవేళ నీకు వేరే స్టేట్ నీకు ఒక లాంగ్వేజ్ రాలేదంటే ఇమీడియట్లీ అక్కడ కన్సర్న్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ విషయంలో ఏం జరుగుతుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అవన్నీ నోట్ చేసుకోవడానికి మీకు ఒక వాట్సాప్లో క్వశ్చనర్ పంపిస్తారు. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయండి మీ పేరు ఏంది, మీ ఫోన్ నెంబర్ ఏంది, మీరు ఏ పోలీస్ స్టేషన్లో ఏమంటుంటారు, ఏమని చెప్పి మోసం చేశారు, ఎంత అమౌంట్ పోయింది, అమౌంట్ పోయినట్లు స్క్రీన్ షాట్ తీసి పంపించమని చెప్తారు. అది రెగ్యులర్గా దాన్ని మేము మా బ్యాక్ ఎండ్లో ఎన్సీఆర్పి పోర్టల్లో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేయగానే ఇమీడియట్లీ దాన్ని 3 భాగాలుగా విడిపోతుంది. ఒకటి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, నువ్వు ఏ పోలీస్ స్టేషన్ చేసినా ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఫార్వర్డ్ అవుతుంది. రెండవది ఆర్బీఐ బ్యాంకింగ్ సిస్టమ్కి వెళ్తుంది. ఆర్బీఐ ద్వారా నీ అకౌంట్ ఏ అమౌంట్లో పోయింది, ఈ అమౌంట్ ఏ అకౌంట్లో పోయింది, ఆ అకౌంట్ను ఫ్రీజ్ చేయడం, ఆ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ పోయింది దాన్ని ఫ్రీజ్ చేయడం, అట్లా ఎన్ని అకౌంట్స్ పోయినా అన్ని అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం ఆ ప్రాసెస్ జరుగుతుంది. మూడోది నీకు అక్నాలజ్మెంట్ వస్తుంది. ఎవరైతే కంప్లైంట్ చేసినా నీ అక్నాలజ్మెంట్ నెంబర్ ఇది, నీకు ఒకసారి అక్నాలజ్మెంట్ వచ్చినా నువ్వు ట్రాక్ చేసుకోవచ్చు అదే వెబ్సైట్లో పోయి. ఓకే, నీకు ఇంత ఈజీ జరుగుతుంది. కానీ దీన్ని ఇది అవుతుందో లేదా అనే ఉద్దేశంతో కొంతమంది చేస్తూ ఉంటారు. ఇంకోటి ఒకసారి 1930 కాల్ చేసిన కొన్ని వేల కేసులు జరుగుతున్నాయి కాబట్టి మన కాల్ సెంటర్ మీద ఓవర్ పడినప్పుడు ఒకసారి కాల్ కలవకపోవచ్చు. అలాంటి సందర్భంలో www.cybercrime.gov.in ఇది కూడా వీలైతే నోట్ చేసి పెట్టుకోండి. www.cybercrime.gov.in అనే పోర్టల్లో కూడా ఈ కంప్లైంట్ చేయొచ్చు. అందులో కంప్లైంట్ చేయడం ఈజీ, కాకపోతే కొంచెం సిస్టమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటే మెయిన్ ఏంటంటే డిస్క్రిప్టివ్గా రాయొచ్చు నీకు ప్రాబ్లం ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది. అదే ఫోన్ కాల్ ఎక్కువసేపు చెప్పలేము కాబట్టి అలాంటివి చేస్తే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇలా చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్లో తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని ఒక కొత్త వ్యవస్థని స్టార్ట్ చేశారు ప్యారలల్గా పోలీస్ వ్యవస్థతో పాటు. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న వీటిని ఖచ్చితంగా అణచివేయాలి, వీటిని కంట్రోల్ చేయాలంటే ఒక స్పెషలైజ్డ్ ఫోర్స్, ట్రైన్డ్ ఫోర్స్ ఉండాలని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా ప్రతి జిల్లాలో ఒక డిఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్, ఒక స్టాఫ్ పెట్టేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, పబ్లిక్ అవేర్నెస్ కూడా చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ చేసేది ఎందుకంటే పబ్లిక్ సేఫ్టీ కోసం. ఇక్కడ ఈ డాటా మన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డాటా ప్రకారము ఒక్కొక్క రోజు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు కూడా పోతుంది కేవలం తెలంగాణలోనే. వాళ్ళు ఇమీడియట్లీ 1930 కాల్ చేయడం వల్ల, ఎన్సీఆర్పి పోర్టల్లో రిపోర్ట్ చేయడం వల్ల దాదాపు 80 లక్షలు కోటి రూపాయల వరకు హోల్డ్ అవుతుంది. ఓకే, అంటే మనము తొందరగా రెస్పాండ్ అయితే అంటే ఇలా జరిగినప్పుడు పర్టికులర్గా ఇంత టైంలో అంటే యాక్చువల్గా ఏంటంటే మనం 24 అవర్స్ అనేది అనుకుంటున్నాం కానీ 24 అవర్స్ అనేది కాకుండా నీకు ఎప్పుడు తెలిసింది, నీకు నాకు మోసపోయినందులో ఇమీడియట్లీ కాల్ చేయండి. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఎవడో మోసపోయింది అనుకో, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మోసపోతే వాడు మా ఫ్రెండ్కి ఫోన్ చేసి, మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, నేను మాట్లాడి అవన్నీ చేసినాక అప్పుడు 1930 కాల్ చేసరికి ఇదంతా జరిగేసరికి ఒక 1-2 అవర్స్ ముందే 190 ఆ 1-2 అవర్స్లో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఓకే, ఫస్టే 1930 చేసినా అనుకో ఇమీడియట్లీ అకౌంట్ హోల్డ్ చేస్తారు కదా. సైబర్ అఫెండర్స్ కూడా ఏం చేస్తారంటే వాడి అమౌంట్ వాడి అకౌంట్లో పడనే విత్డ్రా చేస్తున్నారు. క్యాష్ విత్డ్రాల్ చేస్తే మనం దాన్ని ట్రాక్ చేయడం కష్టం. అకౌంట్లో ఉన్నంత వరకు ఈజీ, ఇక్కడ నుంచి ఒక మెయిల్ పెట్టి ఆపచ్చు అకౌంట్ విత్డ్రా చేయకుండా. కానీ ఒకసారి విత్డ్రా అయినాక ఆపడం కష్టం. విత్డ్రా అయిపోయినాక మళ్ళీ వాడిని పట్టుకొని రికవరీ అంతా కొంచెం లెందీ ప్రాసెస్. సో ఇమీడియట్లీ 1930 కాల్ చేసి హోల్డ్ అవడానికి స్కోప్ ఉంటుంది. ఆ 24 అవర్స్ అనేది ఇంకా ఎర్లీగా చేయగలిగితే ఇంకా బెస్ట్. 24 అవర్స్ అనేది మినిమం కట్ ఆఫ్ పెట్టుకున్నాం. ఓకే, అంటే పర్టికులర్గా విత్ ఇన్ 24 అవర్స్లో చేస్తే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంటే అమౌంట్ పుట్ ఆన్ హోల్డ్లో పెట్టే అమౌంట్ యొక్క క్వాంటమ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ నీ ₹1,00,000 పోయింది, ఇమీడియట్లీ 1930 కాల్ చేసి ఆ ₹1,00,000 ఎక్స్ అనే అకౌంట్లో పడింది. వాడు దాంట్లోకి ఒక 20,000 ఇంకో వై అనే అకౌంట్ పంపిండు, ఇంకో 20,000 జెడ్ అనే అకౌంట్ పంపిండు. ఇప్పుడు 3 అకౌంట్లు ఫ్రీజ్ చేస్తాం. మనం ఫ్రీజ్ చేసే లోపే జెడ్ అంటే విత్డ్రా చేసిండు అనుకో,
80,000 కదా అకౌంట్లో హోల్డ్ అయ్యేది. అవును. అట్లా మనం వాడు విత్డ్రా చేయకముందే కంప్లైంట్ చేయగలిగితే మనకు హోల్డ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.